ధ్రువ్ రాఠీ ఇప్పుడంతా దేశవ్యాప్తంగా చర్చల్లో నడుస్తున్న పేరు. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు జరగడంతో అతడి పేరు మరింత గట్టిగా వినిపిస్తుంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన ధ్రువ్ రాఠీ తన రాజకీయ విశ్లేషణతో హాట్ టాపిక్గా మారారు. ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నేతల్లో ఒకరు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని ధ్రువ్ రాఠీ చేస్తున్న వీడియోలు సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. ఈ ధైర్యమే 2023లో ప్రతిష్టాత్మక టైమ్ మ్యాగజైన్ తర్వాత తరం నాయకులు జాబితాలో ఆయనను చేర్చడానికి కారణమైంది. ధ్రువ్ రాఠీ హర్యానాలోని రోహ్తక్లో 1994లో జన్మించారు. జర్మనీలో మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. 2013 జనవరి 8న అతడు తన పేరును యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించాడు. ప్రధానంగా రాజకీయ విశ్లేషణలు అందించే అతడి యూట్యూబ్ ఛానల్కు 18.7 మిలియన్ల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పటి వరకు మొత్తం 697 వీడియోలు చేశారు. వీటికి 261 కోట్ల మందికి పైగా చూడటానికి విశేషం. వీటిలో ఎక్కువ రాజకీయాలు, సామాజిక, పర్యావరణ సమస్యలకు చెందిన వీడియోలే. సామాన్యులను విశ్లేషణ హిందీ. అతడు చెప్పే విశ్లేషణకు భారీ ఎత్తున అభిమానులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలు జరగడంతో ప్రధాని మోడీ లక్ష్యంగా దేశంలో నియంతృత్వం పెరుగుతుందా అంటూ ధ్రువ్ రాఠీ చేసిన వీడియో హాట్ టాపిక్గా మారింది. ఈ వీడియో వైరల్గా మారడం అతడిని దేశవ్యాప్తంగా పాపులర్ చేసింది. కేవలం హిందీలోనే కాకుండా గత వారం ధ్రువ్ రాఠీ తెలుగు, మరాఠీ, కన్నడ, తమిళ్, బెంగాలీ 5 కొత్త యూట్యూబ్ ఛానళ్లు ప్రారంభించడం విశేషం. ఇవి ధ్రువ్ రాఠీ హిందీ వీడియోలకు ఆయా భాషల్లో డబ్బింగ్ కూడా ఇస్తున్నారు. ఈ ఛానళ్లకు ఒక రోజులోనే 1.3 లక్షల మంది సబ్స్క్రైబర్లు చేరారు. ప్రస్తుతం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రభావం పెరుగుతుంది. ప్రజలు మెయిన్ స్ట్రీమ్ మీడియాను దాదాపుగా నమ్మడం మానేశారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రధానంగా ఆయా పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తుందనే విమర్శలు వస్తున్నాయి. దాదాపు ఇప్పుడు అన్ని పార్టీలకు సొంత టీవీ ఛానళ్లు, సొంత పత్రికలు, సొంత మ్యాగజైన్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ధ్రువ్ రాఠీ వారిని ప్రాధాన్యత పెరుగుతుంది. ధ్రువ్ రాఠీ ఏ పార్టీ అనుకూలం కాదు. ఆయా పార్టీల విధానాలపై అతడు నిశిత విమర్శలు చేస్తాడు. ఆయా పార్టీల విధానాలు, వాటి వల్ల లాభ నష్టాలు వివరిస్తూ అతడు చెప్పే వీడియోలో ఆయా పార్టీలు వీరాభిమానులు కూడా చూస్తుండడం విశేషం. నిర్భయంగా, నిర్భీతంగా ఏ పార్టీకి అనుకూలంగా, ఏ పార్టీకి వ్యతిరేకంగా కాకుండా ఒక అంశాన్ని అన్ని కోణాలలో విచారించడమే ధ్రువ్ రాఠీ ప్రత్యేకత అని నిలిపింది. సివిల్ సర్వీసెస్కు సిద్ధమయ్యేవారు కూడా అతడి వీడియోలను చూస్తున్నానని చెప్పడం విశేషం. కాగా సర్జికల్ స్ట్రైక్, అంధభక్తులు, వారి లాజికల్, ఈవీఎం హ్యాకింగ్, రియాలిటీ ఆఫ్ యోగి ఆదిత్యనాథ్, మోదీ యొక్క 3 సంవత్సరాల పాలన, ఇలా అనేక వీడియోలు చేశాడు. ఈ క్రమంలో బీజేపీ ఐటీ సెల్ అతడిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయినా సరే ధ్రువ్ రాఠీ భయపడలేదు. ఫ్యాక్ట్ చెకింగ్ వీడియోలను కూడా ప్రారంభించాడు. అలాగే పీ న్యూస్ అనే మ్యాక్ న్యూస్ ప్రోగ్రామ్ను సైతం మొదలుపెట్టాడు. ఇది ప్రముఖ వార్తా ఛానల్నే పేరడి చేసింది. అలాగే అతను ది ధ్రువ్ రాఠీ షో అని కూడా ప్రారంభించాడు.